కేటీఆర్ కేటీఆర్ మాట్లాడుతుండు. కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి మేము అడగాల్చుకున్నాం. ఎందుకంటే కేటీఆర్ ఎవడా తెలంగాణకి ఏం చేసాడు? ఒక మంత్రి ఉన్నంత మాత్రాన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని తెలంగాణ 4 కోట్ల ప్రజలకి ఈరోజు మంచి చేస్తుంటే రేవంత్ రెడ్డిని పట్టుకొని ఈరోజు మాట్లాడుతుండా. వాడు కోన్ కిస్కా గొట్టం వాడు ఆడు 420 కేటీఆర్ అంటాడు. వాడు పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనంత స్థాయి, రేవంత్ రెడ్డి అంత మొగోడ మేము అడగాల్చుకున్నాం. రేవంత్ రెడ్డి దాంట్లో ఒక నయా పైసా పనికిరాడు. ఆడు ఈరోజు పట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ మాట అంటాడు. బిడ్డ కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఖబర్దార్, ఏడికైతే ఆడికైతే నేను తొక్కి తోలు తీస్తాం. ఇంకొకసారి నువ్వు దమ్ముంటే మీ నాయన అసెంబ్లీకి రమ్మనరా కేటీఆర్. నువ్వు అసెంబ్లీకి చక్కగా రా. లేదంటే నీ బావగా ఉన్నాడు కదా, వాడిని కూడా అసెంబ్లీ తీసుకుంటారా. అసెంబ్లీకి మేమేందుకు బైక్ ఏమండి? ఒకరోజు బైకాట్ చేసామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. రోడ్డు మీద దుంకింది కదా బావ, వాడు కేటీఆర్ ఇద్దరు అందరూ. మన అయ్యా ఎట్లాగో రాడు. బాబా మరుదులు బైకాట్ చేసామని చెప్పి ఏదో బైక్ ఏమని చెప్పి అంటారు కదా. మేము ఏ చౌరస్తా కాడికి రమ్మంటారో, ఏడో మీటింగ్ పెడదామో, జనాల పట్లనే మీటింగ్ పెడదాం, ఏ డ్యామ్ కాడ పెడదాం, ఏ ఊరు కాడ పెడదాం, లేదంటే ఏ చౌరస్తాలో పెడదామా, మేము సిద్ధమే. ఆ లంగ కేటీఆర్ సిద్ధమా, దొంగ హరీష్ రావు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. రమ్మని చెప్పు, మొగోడు అయితే రమ్మని చెప్పి మేము చర్చకు రమ్మంటున్నాం. కొంచెం మన సిగ్గు శరం ఉండాలి. ఇక ఆమెదా, ఇక వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఎట్లా చూసుకోవాలంటే కేసీఆర్ దగ్గర పోయి ఏడవాలి. కానీ ఆమె చట్టసభలకు వచ్చి ఆమె ఏడవడం అయితే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్తి పంపకాలు కావుమాయి అని చెప్పి ఆమె అంటుంది. ఆస్తి పంపకాలు కాంది. మరి మీకు గంతగానం ద్వేషం, గంతగానం కోపము, గంతగానం దుఃఖం నీకు ఎందుకు వస్తుంది కవితమ్మ? నేను అడుగుతున్నాను. నేను నీకెందుకు కోపం వస్తుంది? అడిగి గట్టిగా నిలదీసి అడుగు. మీ అన్నని గల్ల పట్టుకొని అడుగు, లేదా మీ బావగాని గల్ల పట్టుకొని అడుగు. హరీష్ రావు ఉన్నాడు కదా, తాటి చెట్టు అంతా దూలం అంత ఉన్నాడు కదా, ఆయన పిలిచి అడుగు. ఏంది మరి ఎందుకు నా మీద నిందలేస్తున్నావు, నా మీద ఇట్లా దొంగ మాటలు మాట్లాడుతున్నావు, దొంగ కానీ నువ్వే అని చెప్పాను అను. కానీ ఈ మాటలు మాట్లాడకుండా అసెంబ్లీకి మీ నాయన రాకుండా ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను, నువ్వు అటు పోతావు, మీ నాయన అసెంబ్లీకి రాడు, వాళ్ళు మైక్ ఇస్తలేరని చెప్పి మీ బావ బామ్మర్తలేమో వాళ్ళు దొంగ నాటకాలు ఆడతారు. కొంచెమన్నా సోయి ఉండాలి. అసలు కవిత నువ్వు మారితే సిగ్గు అనిపిస్తుంది జనాలకు, అందరికి చూసేటోళ్ళకి కూడా. జర మారు కవిత, నువ్వు పార్టీ పెట్టే ఏదో ఏగేస్తా పొడి చేస్తా అంటున్నావు, కానీ అవన్నీ నీతో ఏం కావు. నీతో నయా పైసా కూడా కాదు తెలంగాణ. నువ్వు పార్టీ పెట్టినా, నువ్వు ఇంకేన్ని యాత్రలు తిరిగినా ఒక ఏమంటే ఏం చేయలేవు. వెంటకల ఒక తెలంగాణలో అసలు కొంచెం అంటే కొంచెం కూడా నువ్వు కదిలేవు. కవితకి అసలు కవిత పార్టీ పెట్టే దమ్ము కవితకు ఉందా మేము అడుగుతున్నాం. కవితకు పార్టీ పెట్టే దమ్ము, నా సూటి ప్రశ్న. పెట్టమను, పెట్టినా కానీ మాకు ఎట్లాంటి డోగా ఉండదు. పెట్టమని మేము ఎదుర్కోవడానికి సిద్ధమే. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేపు ప్రతిపక్షాలు కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీ తొక్కి నార తీసి మరి ఈరోజు గద్దెలో కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మేము అవన్నీ అవాస్తవాలు. రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి లింక్ పెట్టడం తప్పు. అవన్నీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు వస్తున్నాయి. ఎవడో సన్నాసి, దిక్కుమాలిన సన్నాసి గాడు, ఆ లఫుడ్ గాడు అవన్నీ మాట్లాడుతుండు. ఆ లఫుడ్ గానికి నేను ఒకటే చెప్పాల్సుకున్నా, అవన్నీ అవాస్తవాలు. ఎవడైతే స్ప్రెడ్ చేస్తుండో సోషల్ మీడియా, వాన్ భర్తం కూడా మేము పడతాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్థాయి వేరే, కవిత స్థాయి వేరే, పోల్చకండి. ఎందుకంటే చాలా దారుణం, చెప్పుకోవడానికి కూడా చాలా గలీజ్గా ఉంది. ఇప్పుడు జీరో నుంచి వెళ్ళి హీరో వరకు వచ్చాను రేవంత్ రెడ్డి. మరి నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని ఓట్లు అడుకునేటోని, మీ అయ్య పేరు కడ కప్పుకొని తిరిగేటోనివి. ఆయన జీరో నుంచి వెళ్ళి ఈరోజు జడ్పీ నుంచి వెళ్ళి ఒక సీఎం స్థాయి దాకా పోయాడు. ఆయనేడా నువ్వేడా? కేటీఆర్ లక్కీ డ్రా ఏడంగా ఏమైనా టాసెస్ గెలిపించిరా చెప్పు. నేను అడుగుతున్నా, లక్కీ డ్రా అంటే డ్రా చేసి సిటీలేసి రేవంత్ రెడ్డి ఎన్నుకురా? సిగ్గుండాలానికి. తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ ఆశయాలతోనే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండు. 4 కోట్ల ప్రజలు ఈ రోజు ఆదరించి భారీ భ్రమరాందం బట్టి ఈ రోజు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇచ్చి మరి గెలిపించుకుంది. ఈ రోజు ఏదో వాళ్ళ అయ్య పేరు చెప్పుకోను మంత్రి కాలే, వాళ్ళ అయ్య పేరు చెప్పుకోను ఎమ్మెల్యే కాలే, ఐడీఎస్ చేసి బీఆర్ఎస్ పార్టీ కడవను. బీఆర్ఎస్ పెట్టినప్పుడే బొంద పెట్టిరారు తెలంగాణ ప్రజలు. ఇంకేం ముఖం పెట్టుకొని మాట్లాడతారు? రేపు మాపు ఆ కేటీఆర్ అనేటోని కూడా మన దగ్గర కాలం వచ్చేసింది. ఆ సిరిసిల్లలో ఫస్ట్ గెలుస్తాడా? నేను అడగదలుచుకున్నా. నేను సర్పంచ్ ఎలక్షన్లు బాగా గెలిచారు కదా. సర్పంచ్ ఎలక్షన్ మున్సిపల్ దాకా ఎందుకు రా నాయన కేటీఆర్? సర్పంచ్ ఎలక్షన్లు మనం జరిగినాయి గ్రామాన. రాష్ట్రం మొత్తం పొడి చేస్తా పీకేస్తా అని అంటివి కదా. సర్పంచ్లు అక్కడ ఏం పీకినవరా నాయన? సర్పంచ్ గెలిపించుకున్న దమ్ములే నీ దగ్గర. నువ్వు ఇంకా మున్సిపల్ కాడికి పోతావు, ఇంకా నువ్వు కార్పొరేటర్లు వేస్తావు. ఇక అంతా ముచ్చట వద్దురా కేటీఆర్. నేను ఒకటే చెప్తున్నా, నీతో శాత కాదు. నువ్వు తడిబట్ట సాపుకొని ఒక సిద్ధరు కప్పుకొని వండుకో ఇంట్లో. ఇక నీతో రాజకీయం బంధు.
హైడ్రా హైడ్రా వ్యతిరేకం అని చెప్పి కేటీఆర్ ప్రచారం చేసుకుంటుంది. హైడ్రా ఎంత నష్టమో అని చెప్పి కేటీఆర్ ప్రచారం చేస్తుంది కదా. మేము హైడ్రా ఎంత లాభమో అందులో నుంచి జనాలు కూడా ఎంత లాభం ఉందని చెప్పి హైడ్రా నుంచి ప్రచారం కూడా చాలా మంది చేస్తారు. హైడ్రా అనేది కేటీఆర్ కోసమో ఏదో కేసీఆర్ కోసం పెట్టింది కదా, జనాల మంచి కోసం, రేపు ఫ్యూచర్ కోసం, రేపు ఇట్లాంటి వరదలు రాకుండా, రోడ్లు మునగకుండా, జనాలు నష్టపోకుండా, నష్టపరిహారం జరగకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ముఖ్యమంత్రి ఉండి నేను హైడ్రా తెచ్చుకోను అని చెప్పి ఆయనకి ఎందుకండి ఇంతమంది తిట్లు తిడుతున్నారు కానీ ఎందుకు ఓదార్చుకుంటున్నారు, ఎందుకు ఒప్పుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు? హైడ్రా అనేది నష్టపోవద్దు నా తెలంగాణ ప్రజలు, రేపు నేను ఉన్నా లేకున్నా ఈ కుర్చీలా అని చెప్పి ఆలోచించి మరి హైడ్రా నినాదం ఎత్తుకొని తిరుగుతుంది ఈరోజు. Subscribe us and press the bell icon for more interesting updates.